మీరే చెప్పాలి. అదే పనిచేసే కదా మేము మాకు తెలుసు కదా. చాలా ఐటమ్స్ చెప్పారు కదా. ప్రభాస్ ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇంకో కొత్తగా చూసాం ప్రభాస్ చాలా బాగా. చాలా టోటల్ ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రాప్ అయితే సెకండ్ హాఫ్లో డ్రాప్ సైన్స్ లేదు. ఏమనుకుని తీశారు ఏం బాగుంటాయి. నిలబెట్టుకున్నాడు. ఓకే డన్ డన్ డన్. ఏమో సెకండ్ హాఫ్ చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఏదైతే ఉందో గూస్ బంప్స్ వచ్చేస్తుంది. చాలా 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 బాగుంది. ఇది ఇంకొక 1000 crores అయితే ప్రభాస్ గారి ఫిల్మ్ 100% అవుతుంది. డన్ డన్. థ్యాంక్ యూ. ఏమో చెప్పిద్దండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఏం పడదన్న, పెద్ద హీరో ప్రభాస్ ఫ్యాన్ వరల్డ్ పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ని మళ్ళీ మారుతిగా చూపించారు. ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్లో జోకర్ సీన్ కావచ్చు, జబర్దస్త్ వెయిటింగ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. బాగుంది, సూపర్. 800 to 1200 crores మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముగ్గురు హీరోయిన్లు బాగురా. చెప్పండి ఎలా ఉందండి. చెప్పండి. నాకైతే నచ్చింది. ఇప్పుడే చూసాను. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ ప్రభాస్ గారి యాక్షన్ కానీ ప్రతిదీ కూడా అంటే ఒక వింటేజ్ ప్రభాస్ గారు చూసిన ఫీలింగ్ వచ్చింది. బుజ్జిగండ్లో ఎలా అయితే ఆయన డైలాగ్ డెలివరీ డిక్షన్ ఉంటుందో ఆ డైలాగ్ డెలివరీ అది కనిపిస్తుంది మనకి కంప్లీట్ గా. అండ్ తమన్ మ్యూజిక్ అయితే ఎరగేస్తారు. ఆయన ఎప్పుడు కూడా అదే డౌట్, ఏం తాగిన మ్యూజిక్ కొడతాడు అనే డౌట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. థ్రిల్లర్ గా చూడొచ్చు మనం. మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్ తో గేమ్స్ ఆడతాను. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో చాలా బాగా ఆడాడు. మేమంటే చాలా డిసప్పాయింటెడ్ వచ్చాం థియేటర్కి. ఎందుకంటే బయట ఇష్యూ వల్ల మాకు షోస్ ఇవ్వలేదు సరిగ్గా. ఫ్యాన్స్ కి ఏంటి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు. బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్. అండ్ యూఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడు ఒక కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నాడు. కల్కి కానీ ఒక సలార్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ ద్వారా దీనికి హ్యాట్రిక్ అవుతుంది. ఎస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. చాలా బాగా తీసేది. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? తమన్ మెయిన్ మ్యూజిక్ హైలైట్ అయితే క్లైమాక్స్. ప్రభాస్ గారు వింటేజ్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలి అనుకున్నామో ఆ లుక్. ఎందుకంటే ఆ రాజులు రాజ్యాలు ఇవి చూసి ఉండిపోయాం. సాహో చూసినా మళ్ళీ ఆ బుజ్జిగండ్ కానీ ఆ డార్లింగ్ కానీ ఆ ప్రభాస్ మిస్ అయ్యాం. అది మారుతి గారు. హారర్ ఫ్యాంటసీ కంప్లీట్ గా అంటే వాళ్ళు చెప్తూ వస్తారు ముందు నుంచి కూడా మన ఇండియాలో ఇలాంటిది లేదు అని. సో అలాంటి కంప్లీట్ జానరే హారర్ ఫీల్ అవుతాము. ప్రభాస్ గారు కామెడీ ఖచ్చితంగా థియేటర్ లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూసే సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తమన్ గారు బీజిఎం ఎరగేస్తారు. సో ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు కదా, ఎట్లా ఉంది? హీరోయిన్స్ ముగ్గురున్న వింటేజ్ ప్రభాస్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్. సో ముగ్గురు హీరోయిన్ గురించి ఏం చెప్తారండి? ముగ్గురు హీరోయిన్స్ బాగా చూపించారు. సరిపోయారా ముగ్గురు? సరిపోరు డార్లింగ్ కి. ఆబ్వియస్లీ మైండ్ గేమ్ ఆడతారని చెప్పాడు కదా మారుతి గారు. ఏమంటారు అంటే మీరు ఆయన అనుకున్న ఇదానికంటే ఇంకా ఎక్కువ ఉంది, ఎక్కువ చూడండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇది హారర్ ఫిలిమా లేకపోతే అన్ని హారర్, రొమాంటిక్, ఇంకా వింటేజ్ ప్రభాస్ లుక్స్ మొత్తం చూపించారు. బాగుంది. సో డే 1 కలెక్షన్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి? ప్రభాస్ గారు ఆల్మోస్ట్ రీచ్ అవుతాయి. క్లైమాక్స్ ఎలా? క్లైమాక్స్ బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాల క్లైమాక్స్ అట్లా పార్ట్ 2 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల. క్లైమాక్స్ బాగుంది. భయపడ్డారా? భయపడినంత
అంత హర్రర్ కాదు, కామెడీ కాబట్టి కామెడీ హర్రర్. పార్ట్ 2 ఎప్పుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇంకొక 2-3 ఇంకా ఇయర్స్ సలార్, వెయిటింగ్ ఫర్ సలార్ పార్ట్ 2. పార్ట్ 2 బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎంత రేటింగ్ ఇస్తారండి? రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5. ఆబ్వియస్లీ డయాడ్ ఫ్యాన్స్ ఇక్కడ, ఆబ్వియస్లీ 4.9. ఓకే డన్. థ్యాంక్ యూ. లవ్ యూ.